ఆరోగ్యం కోసం వేలకు వేలు ఖర్చు పెడతాం. ఆరోగ్యంగా ఉండటం కోసం కాదు, ఆరోగ్యం పాడు చేసుకోవడం కోసం. అదేంటి ఇలా అంటున్నా అనుకుంటున్నారా? ఇదేగా జరిగేది మన ఇళ్లలో. మార్కెట్ లో కూరగాయలు, వెజిటేబుల్స్ ఫ్రెష్ గా కనిపిస్తే చాలు ఓ తెగ కొనేస్తాం. కానీ అవి ఇంటికి తెచ్చిన కొద్ది గంటల్లోనే పాడైపోతాయి, వాడిపోతాయి. ఎందుకు ఇలా జరిగిందో ఆలోచించాం. ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా వాడిపోతాయి. సర్లే అని మనకు మనమే ఏదో సర్ది చెప్పుకుంటాం. ఎప్పుడైనా ఇలా ఎందుకు జరుగుతుందో ఒక్కసారి ఆలోచించారా? మనం చాలా సార్లు మార్కెట్ లోనూ, రోడ్ సైడ్ బండ్ల దగ్గర చూసే ఉంటాం. కూరగాయలు, ఆకుకూరల మీద వాటర్ బాటిల్ తో నీళ్లు స్ప్రే చేస్తూ ఉంటారు. కానీ దాంట్లో ఉన్నది వాటర్ కాదు, మన ఆరోగ్యాన్ని నాశనం చేసే పాయిజన్. చాలా మంది దాన్ని చూసి నీళ్లే అనుకుంటారు, కానీ అక్కడే ఉంది మతలబు. కొంతమంది వ్యాపారులు ఆ నీళ్లలో కెమికల్స్ కలిపేసి నీళ్లలా స్ప్రే చేస్తూ ఉంటారు, కానీ దాన్ని ఎప్పుడు మనం గమనించం. అందులోనే రకరకాల కెమికల్స్ కలిపేసి ఆకుకూరలు, ఫ్రూట్స్ ఫ్రెష్ గా ఉండటానికి కోసం బాటిల్ తో స్ప్రే చేస్తూ ఉంటారు. కూరగాయలకి క్లోరిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్. ఆకుకూరలు ఫ్రెష్ గా ఉండటానికి మలాకైట్ గ్రీన్. పళ్ళపై కాల్షియం కార్బైడ్ వాడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఈ కెమికల్స్ వల్ల మన ఆరోగ్యం డ్యామేజ్ కాక తప్పదు. మీరు చూసే ఉంటారు, మనం పెట్టుకునే మల్లెపూల దగ్గర నుంచి దేవుడికి వాడే పూల దగ్గర వరకు అన్నిటిపైన ఈ కెమికల్స్ నే చల్లుతున్నారు. పంటలు పండడానికి కెమికల్స్ వాడితే ఆ పంటలు ఫ్రెష్ గా ఉండటానికి కూడా కెమికల్సే వాడుతున్నారు. ఇంకెక్కడ ఆరోగ్యం బాగుంటుంది? అందుకే కాస్త జాగ్రత్తగా ఉండండి. మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చిన వెంటనే వండేయకుండా వాటిని కాసేపు ఉప్పు నీటిలో నానబెట్టండి. ఆ తర్వాత ఫ్రెష్ గా కడగండి. ఆ తర్వాత వండండి. సో ఈ మెసేజ్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.